ప్రతి సీను క్లైమాక్స్ అన్నట్టుగా సాగుతోంది తమిళ రాజకీయం. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కొత్త ట్విస్టులు తెరపైకి వస్తూ ఉండటంతో క్షణక్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే కింగ్ మేకర్ గా మారి చక్రం తిప్పుతోంది. డీఎంకే అన్నా డీఎంకే కలిసి వీసీకే చీఫ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారన్న వార్తల మధ్య టీవీకే నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తోంది. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టుగా సమాచారం. దీనిపై 4 గంటలకు అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. వీసీకే చీఫ్ తిరుమావల్వన్ కు డిప్యూటీ సీఎం పదవి, పార్టీ ఎమ్మెల్యే వన్ని అరసుకు కీలక మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మద్దతుపై వీసీకే ప్రకటన చేసిన తరువాత మరోసారి గవర్నర్ను కలవనున్నారు టీవీకే చీఫ్ విజయ్. వీసీకే మద్దతు లేఖను అందించనున్నారు. అయితే గవర్నర్ రాజేంద్ర రాత్రి 7 గంటలకు తిరువనంతపురం వెళ్లిపోతున్నారు. ఈలోపు లోక్ భవన్ కు అపాయింట్మెంట్ లభించకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ట్విస్ట్లు ఏంటి, టర్న్స్ అండ్ యూ టర్న్స్ ఏంటి, అసలు తమిళనాడు పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. సో ఇప్పటికే విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీకి వీసీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ మేరకు 4 గంటలకు వీసీకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ సమావేశంలో అధికారికంగా వీసీకే ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. సో టీవీకేకు వీసీకేకు మధ్య డీల్ కుదిరినట్టు తెలిసింది. సో వీసీకే అధ్యక్షుడు తిరుమావలన్కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేందుకు కూడా టీవీకే అంగీకరించినట్టుగా సమాచారం. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరసుకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డీల్ కుదిరినట్టు తెలిసింది. సో మొత్తానికైతే వీసీకే గత 2-3 రోజుల నుంచి కూడా మద్దతుకు సంబంధించినటువంటి అంశాలపై దోబూచులాడుతుంది. పైకి మాట వరకు మాత్రం మద్దతు ఇస్తామని చెప్తుంది, కానీ లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వడంలో టీవీకేను ఒక ఉత్కంఠకు గురి చేస్తూ 3 రోజుల నుంచి కూడా వీసీకే దోబూచులాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇదే సందర్భంలో అన్నా డిఎంకే కూటమికి వీసీకే అధ్యక్షుడు తిరుమావలన్ ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఒక లీక్ కూడా ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా వీసీకే అధ్యక్షుడు తిరుమావలన్ మారారు. సో తిరుమావలన్ ఇచ్చేటువంటి మద్దతు ఆధారంగానే ఏ పరిణామమైనా జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం అంశాన్ని తనకు ప్రయోజనకరంగా మలుచుకునేందుకు వీసీకే పూర్తి స్థాయిలో పావులు కదిపింది. సో ఆ నేపథ్యంలో దాదాపు 3-4 రోజుల నుంచి పూర్తి ఉత్కంఠకు గురి చేసింది. బయటికి మాత్రం మాట వరుసకు మాత్రం టీవీకేకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నటువంటి వీసీకే చివరి నిమిషం వరకు కూడా లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వడంలో జాప్యం చేస్తూ వస్తూ చివరికి తన బార్గెనింగ్ కెపాసిటీని పెంచుకొని, బార్గెనింగ్ పవర్ను పెంచుకొని ఈరోజు అత్యంత కీలకంగా మారింది. తన వద్ద 2 ఎమ్మెల్యేల బలమే ఉన్నప్పటికీ సో ఆ 2 ఎమ్మెల్యేలే మెజారిటీ మార్కు చేరుకునేందుకు కీలకం. ఆ నేపథ్యంలో వీసీకే పెట్టినటువంటి షరతులన్నింటి కూడా టీవీకే అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు వీసీకే అధికారికంగా ఈరోజు 4 గంటలకు ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అధికారికంగా లేఖ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేఖ అందిస్తే వెంటనే ఆ లేఖను తీసుకువెళ్ళి విజయ్ లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అర్జున్ గవర్నర్ వద్దకు వెళ్ళి మెజారిటీని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 116 మంది ఎమ్మెల్యేల బలం విజయ్కి చేకూరింది. సో ఇంకొక 2 జత చేకూరితే మొత్తం 118 ఎమ్మెల్యేల బలంతో సునాయాసంగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజారిటీ సంఖ్యా బలాన్ని ఆయన చేరుకున్నట్టు అవుతుంది. సో ఆ నేపథ్యంలో ఆ చివరి నిమిషం వరకు కూడా గవర్నర్ వరకు చేరే వరకు కూడా ఇంకా ఏమైనా ట్విస్టులు జరుగుతాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఒకవైపు అన్నా డిఎంకేకు కూటమి అభ్యర్థిగా, కూటమి సీఎంగా తిరుమావలన్ కూడా వస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో వీసీకే ఎలాంటి నిర్ణయాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రకటించబోతుందన్నది చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. సో మొత్తానికి విజయ్ 107 ఎమ్మెల్యే సీట్లు సాధించినప్పటికీ 11 సీట్ల కోసం ఆయన 4-5 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కాంగ్రెస్ లెఫ్ట్ కలిపి ఇప్పటికే 9 మంది ఉన్నప్పటికీ ఇంకా 2 ఎమ్మెల్యేల బలం తక్కువ కావడంతో ఈ మొత్తం నాటకీయ పరిణామాలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఆ 2 ఎమ్మెల్యేల బలం కూడా చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ
వీసీకే. సో ఆ వీసీకేకు సంబంధించిన తిరుమావలను చివరి నిమిషం వరకు కూడా టీవీకేని ఎడ్జ్లో పెడుతూ పెద్ద ఎత్తున ఉత్కంఠ సృష్టిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి తాను అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యే విధంగా డిప్యూటీ సీఎం పోస్టు అలాగే మంత్రి పదవి చేజిక్కించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.